12వ కీర్తనలో చూసినట్లయితే ఈ తరం వారి చేతిలోని రక్షణ. ఈ తరం వారు ఎలా ఉన్నారు? దుష్టులు, గర్విష్ఠులు, అద్దు ఆపు లేకుండా రెచ్చిపోతూ ఉన్నారు. ఈ తరం వారి చేతిలో నుంచి తప్పించేది దేవుడే. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాటలు పవిత్రమైనవి. ఆయన వాగ్దానం చేసి నెరవేరుస్తాడు. ఆయన మాటలు విలువైనవి. మనం కూడా మంచి వాళ్ళమేమీ కాదు. మనల్ని మారుస్తూ ఉన్నాడు. కలంకులు, మూర్ఖులు, వక్ర సంతానము, బుద్ధి లేని అవివేకులు అని చెప్పబడతా ఉంది. శిష్యులు చూసి విశ్వాసం లేని మూర్ఖతరమా అని చెప్తూ వచ్చినాడు. మన రక్షణను కలిగిస్తున్నాడు. రక్షణ పొందండి, రక్షణ కలగనివ్వండి అని చెప్తా ఉన్నాడు. ఆయన చేస్తున్న కార్యము ఆత్మకార్యాల్లో పాలుభాగస్తులు కావాలి, మారు మనసు పొందాలి. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.